నమస్కారం ఫ్రెండ్స్, నేను వెల్కమ్ టు 9 to 5 టెక్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం షామీ నుంచి రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్, ఆ తర్వాత షామీ నుంచి అగైన్ పోకో X3 అండ్ రియల్మీ 6 ప్రో అండ్ సామ్సంగ్ గెలాక్సీ N30 మనకి ఈ 4 ఫోన్స్ మధ్య డిఫరెన్సియేషన్ చూద్దాం. ఈ 4 ఫోన్స్ మనకి 8 GB ర్యామ్తో వస్తున్నాయి. అరౌండ్ మనకి 20,000 కొంచెం స్లైట్లీ అప్ అండ్ డౌన్తో మనకి 4 ఫోన్స్ వస్తున్నాయి. ఏ ఫోన్ బెస్ట్, ఏ ఫోన్ మీరు కొనొచ్చు అనేది ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ట్యాప్ చేయండి. మన ఛానల్ నుంచి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ అయితే మీకు వస్తాయి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ మీరు చూసారు, మనకి షామీ నుంచి రెడ్మీ నోట్ 9 మ్యాక్స్ ఉంది, రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ ఉంది. అది మనకి 8 GB ర్యామ్తో వస్తుంది, మనకి పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తుంది. ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే మనకి ఫుల్ డిస్ప్లేతో వస్తుంది, మధ్యలో పంచ్ హోల్ ఉంటుంది కెమెరా. అండ్ పోకో X2 కనుక మీరు చూసుకుంటే ఇది కూడా మనకి పంచ్ హోల్ రైట్ సైడ్ టాప్లో ఇస్తున్నాడు, డ్యూయల్ కెమెరాతో ఇస్తున్నారు. అండ్ రియల్మీ 6 ప్రో కనుక చూసుకుంటే ఇది మనకి 8 GB వేరియంట్ ఫోన్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఆ తర్వాత ఇది వచ్చేసి మనకి కెమెరా మాడ్యూల్ పంచ్ హోల్తో తీసుకొస్తున్నారు, ఇది మనకి లెఫ్ట్ సైడ్ టాప్లో ఇస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకి యూ నాచ్తో తీసుకొస్తున్నారు, మనకి సామ్సంగ్ గెలాక్సీ M31. ఇది కూడా మనకి 8 GB వేరియంట్. ఇక్కడ మనకి ఇది 6 GB అండ్ 64 GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి మనకి 16,499. మనకి 8 GB వేరియంట్ విత్ 128 GB ర్యామ్ వచ్చేసి మనకి అరౌండ్ 20,500 వరకు పడుతుంది. ఫ్రెండ్స్, ఇవి మనకి ఫోన్ ఫ్రంట్ లుక్స్ ఇలా ఉంటాయి. మనకి బ్యాక్స్ వచ్చేసి మొత్తం అన్నీ మనకి క్వాడ్ కెమెరా సెటప్తో తీసుకొస్తున్నారు, అంటే 4 కెమెరా సెటప్స్తో తీసుకొస్తున్నారు. అండ్ ప్లస్ మనకి అన్ని 64 మెగాపిక్సెల్ కెమెరా సపోర్ట్ ఉంది బ్యాక్ సైడ్. ఇప్పుడు మనం దానికి డీటెయిల్డ్గా చూద్దాము. ఫ్రెండ్స్, మనకి ముందు డిస్ప్లే పర్ఫార్మెన్స్, స్టోరేజ్ ఈ విధంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే మనకి ఫస్ట్ 3 ఫోన్స్ అంటే మనకి రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ కానీ, X2 కానీ, పోకో X2 కానీ, రియల్మీ 6 ప్రో మనకి 6.6 ఇంచ్ అండ్ అబోవ్ వస్తుంది. కానీ ఓన్లీ సామ్సంగ్ N31 మాత్రం మనకి 6.4 ఇంచ్ డిస్ప్లే వీళ్ళు తీసుకురావడం అయితే జరుగుతుంది. మనకి డిస్ప్లే పీపీఐ చూసుకుంటే మనకి సామ్సంగ్ 403 ఉంది, అండ్ మిగిలిన మనకి 400 లోపే ఉన్నాయి పీపీఐ. అండ్ మీరు పర్ఫార్మెన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి పర్ఫార్మెన్స్ పోకో X2లో 2.2 గిగ్స్ ప్లస్ 1.8 గిగ్స్ ప్లస్ 8 GBతో తీసుకొస్తున్నారు. మిగతా 3 ఫోన్స్లో మనం చూసుకున్నట్లయితే మనకి 2.3 గిగ్స్లో ప్లస్ 1.8 అండ్ మనకి 8 GB ర్యామ్ వీళ్ళు తీసుకురావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, స్టోరేజ్ చూసుకుంటే మనకి రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్లో 128 GB, ఓన్లీ పోకో X2లో మాత్రమే మనకి 256 GB ర్యామ్ వస్తుంది. మిగతా 3 డివైజెస్లో మనకి 128 GB వేరియంట్ ఉంది. ఇక్కడ మీకు సామ్సంగ్ M31 64 GB చూపిస్తుంది. అది నేను మీకు ఇందాక చెప్పాను కదా, 6 GB 64 GB వేరియంట్ ప్రైస్ అది. మనకి దీంట్లో కూడా 128 GB వేరియంట్ అయితే ఉంది. నేను మీకు ఇందాక చెప్పినట్లుగా మనకి కెమెరా వచ్చేసి బ్యాక్ సైడ్ కోడ్ కెమెరా సపోర్ట్తో తీసుకొస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి వాటిలో 64 మెయిన్ సెన్సార్ కెమెరా ఉంటుంది. తర్వాత 8MP, 5MP అండ్ 2MP రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్లో ఇస్తున్నారు. అండ్ పోకో X2లో కనుక చూసుకుంటే 64, 8MP, 2MP, 2MP అంటే టెలిఫోటో టెన్స్, వైడ్ యాంగిల్ లెన్స్, మ్యాక్రో లెన్స్ మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు. మనకి మిగతా అన్నిట్లో కూడా మనకి ఇక్కడ రియల్మీలో కనుక చూసుకుంటే 64 అండ్ 8+12 అంటే మనకి 64 వచ్చేసి మెయిన్ కెమెరా, మెయిన్ సెన్సార్ కెమెరా ఇస్తారు, 8MP వైడ్ యాంగిల్ ఇస్తారు, అండ్ 12 వచ్చేసి టెలిఫోటో, అండ్ 2 వచ్చేసి మనకి మ్యాక్రో కెమెరా. సామ్సంగ్లో కూడా అదే విధంగా ఇస్తున్నారు. మనకి ఫ్రంట్ క్యామ్ కనుక చూసుకుంటే మనకి రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్లో మనకి 32MP ఫ్రంట్ క్యామ్ ఇస్తున్నారు. అదేవిధంగా మనకి సామ్సంగ్లో కూడా 32MP ఫ్రంట్ క్యామ్ ఇస్తున్నారు. మిగతా పోకో X2 అండ్ రియల్మీ 6 ప్రోలో మీరు చూసినట్లయితే మనకి డ్యూయల్ క్యామ్. పోకో X2లో వచ్చేసి మీకు 20MP ప్లస్ 2MP ఫ్రంట్ క్యామ్ ఇస్తున్నారు. రియల్మీలో వచ్చేసి 6MP ప్లస్ 8MP ఇస్తున్నారు. మీరు బ్యాటరీ కనుక చూసుకుంటే మీకు ఈ విధంగా ఉంది. మీకు వీటన్నిటిలో కనుక బ్యాటరీ మనకి హై చూసుకుంటే సామ్సంగ్ M31లోనే మనకి బ్యాటరీ ఎక్కువ ఇచ్చారు. మిగతా అన్నిట్లో ఓలీ అండ్ ఎంఐ రెడ్మీ నోట్ 9 ప్రోలో మీకు 5,000 ప్లస్ ఇచ్చారు. మిగతా దాంట్లో మీకు 4,500 అండ్ 4,300 ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ 4 మొబైల్స్ మనకి ఆల్రెడీ లాంచ్ అయితే జరిగింది. ఈ 4 మొబైల్స్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ నోట్ 10 అండ్ వాళ్ళ ఓన్ యూఐతో వస్తుంది. రియల్మీ అయితే రియల్మీ యూఐ, సామ్సంగ్ అయితే సామ్సంగ్ వన్ యూఐ.
అండ్ షామీ మీకు తెలిసిందే ఎంఐ యూఐ వస్తుంది. మనకి ఇవన్నీ 4G సపోర్టెడ్ మొబైల్సే, మీకు 5G సపోర్టెడ్ లేదు. మీకు ఈ 4 మొబైల్స్లో మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చేసి రెడ్మీ నోట్ 9 వచ్చేసి మీకు పవర్ బటనే ఫింగర్ ప్రింట్లా వర్క్ అవుతుంది. అండ్ పోకో X2 అండ్ రియల్మీ 6 Pro వచ్చేసి మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఇచ్చారు. అండ్ M31 వచ్చేసి సామ్సంగ్ M31 వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ క్విక్ ఛార్జింగ్ చూసుకుంటే మనకి సామ్సంగ్లో 15 వాటేజ్ ఉంది అండ్ రియల్మీలో 30 వాట్ క్విక్ ఛార్జింగ్ ఉంది. అంటే 40% మీకు 15 మినిట్స్లో ఎక్కుతుందని చెప్తున్నారు. అండ్ ఇక్కడ కనుక మీరు దీంట్లో చూసినట్లయితే పోకో X2లో 27 వాట్ క్విక్ ఛార్జింగ్ ఉంది. అండ్ నోట్ 9 ప్రోలో కనుక మీరు చూసుకుంటే 33 వాట్ క్విక్ ఛార్జ్ సపోర్ట్ అయితే దీంట్లో చేస్తుంది. ఫ్రెండ్స్ మనకి వెయిట్ కనుక చూసుకుంటే మనకి వెయిట్ కనుక చూసుకుంటే అన్నిట్లో సామ్సంగ్ M31 మనకి వెయిట్ తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఫ్యూ గ్రామ్స్ 20 గ్రామ్స్ డిఫరెన్స్లో. మనకి మొత్తం అన్ని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి స్టార్టింగ్ 2 మొబైల్స్ అంటే షామీ రెడ్మీ నోట్ 9 Pro అండ్ షామీ పోకో X మనకి బ్యాక్ సైడ్ గొరిల్లా గ్లాస్ని తీసుకొస్తున్నారు. అండ్ రియల్మీ 6 Proలో వచ్చేసి మీకు ఇన్మమ్ గ్లాస్ని తీసుకొస్తున్నారు. అండ్ సామ్సంగ్ M31 మీకు ప్లాస్టిక్ బ్లాక్ తీసుకొస్తున్నారు. సామ్సంగ్లో చూసుకుంటే 2 కలర్స్లో తీసుకొస్తున్నారు, రియల్మీ 2 కలర్స్. అండ్ పోకో X2లో కనుక మీరు చూసినట్లయితే 3 కలర్స్లో వీళ్ళు తీసుకొస్తున్నారు. అండ్ అగైన్ రెడ్మీ నోట్ 9 Pro Maxలో అగైన్ వీళ్ళు 3 కలర్స్లో వీళ్ళు తీసుకొస్తున్నారు. మీకు ఫస్ట్ 3 మొబైల్స్లో ఫ్లాష్ ప్రూఫ్ ఉంటుంది, సామ్సంగ్లో మీకు ఫ్లాష్ ప్రూఫ్ లేదు. ఫ్రెండ్స్ మీరు కనుక డిస్ప్లే కనుక చూసుకున్నట్లయితే మనకి సామ్సంగ్ M31 డిస్ప్లే చాలా బాగుంది అని చెప్పి వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే మనకి బెజల్లెస్ డిస్ప్లే వచ్చేసి ఈ ఫస్ట్ 3 మొబైల్స్ అని చెప్పుకోవచ్చు. పంచ్ హోల్ కెమెరాతో తీసుకొస్తున్నారు. మనకి సామ్సంగ్ వచ్చేసి వాటర్ డ్రాప్ నాచ్ నాచ్తో అయితే వీళ్ళు తీసుకురావడం జరుగుతుంది. ఇందాక నేను PPI కూడా చెప్పాను. మనకు ఓన్లీ సామ్సంగ్ ఒకటే మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో తీసుకొస్తున్నారు, మిగతా అన్ని IPS LCD డిస్ప్లే తీసుకొస్తున్నారు. అండ్ పోకో X2 అండ్ రియల్మీ 6లో మాత్రమే మనకి కొంచెం డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. పోకో X2లో 120 హెర్ట్జ్ డిస్ప్లే ఉంది. తర్వాత రియల్మీలో 90 హెర్ట్జ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. మనకి ఫస్ట్ 3 మొబైల్స్లో గొరిల్లా గ్లాస్ 5 తీసుకొస్తున్నారు. అండ్ సామ్సంగ్లో మాత్రం గొరిల్లా గ్లాస్ 3తో వీళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకి మల్టీ అంటే కెపాసిటివ్ స్క్రీన్ టచ్ అయితే ఉంటుంది, మల్టీ టచ్ మనకి సపోర్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్ పర్ఫార్మెన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ 20,000 మిడ్ రేంజ్ ఫోన్స్లో మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 720 చిప్సెట్ మనకి రియల్మీలో అండ్ రెడ్మీ నోట్ 9లో వీళ్ళు తీసుకోవడం జరిగింది. పోకో X2లో మాత్రం 730 అండ్ సామ్సంగ్ వాళ్ళు వాళ్ళ ఓన్ ప్రాసెసర్ని అయితే తీసుకొచ్చారు. Exynos 9 octa-core 961 ప్రాసెసర్ని అయితే తీసుకొచ్చారు. మనకి 4 మొబైల్స్ 64 బిట్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ 8GB మనకి గ్రాఫిక్ కార్డ్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. అరౌండ్ 618 గ్రాఫిక్ కార్డ్ని 3 మొబైల్స్లో పెట్టారు. అండ్ మళ్ళీ G720 MP3 గ్రాఫిక్ కార్డ్ అయితే సామ్సంగ్లో ప్రొవైడ్ చేశారు. మనకి 4 మొబైల్స్ 8GB వేరియంట్లో అయితే మనకి లభిస్తున్నాయి. మనకి ఓన్లీ పోకో X2 256GB వేరియంట్లో వస్తుంది, మిగతా అన్ని మనకి 128GB వేరియంట్లో ఉంటాయి. అండ్ ఎక్స్పెండబుల్ చూసుకుంటే మనకి 512 వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. కానీ రియల్మీ 6 Pro మాత్రం మనకి 256 వరకే ఎక్స్పాండబుల్ కెపాసిటీ వరకు ఉంది. ఫ్రెండ్స్ మనకి కెమెరా డీటెయిల్స్ కనుక చూసుకుంటే నేను మీకు ఇందాక చెప్పినట్టుగా మనకి బ్యాక్ సైడ్ వీళ్ళు క్వాడ్ కెమెరాతో తీసుకొస్తున్నారు. ఈ విధంగా ఉంటుంది. మనకి 64 మెయిన్ కెమెరా సెన్సర్ ఉంటుంది. తర్వాత వైడ్ యాంగిల్ ఉంటుంది, అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుంది. అండ్ తర్వాత మైక్రో షాట్స్కి కెమెరా అయితే వీళ్ళు ఇవ్వటం జరిగింది. ఫ్రెండ్స్ మనకి బ్యాక్ సైడ్ కెమెరాస్కి ఆటో ఫోకస్ మనకి 4 కెమెరాస్కి మనకి ఆటో ఫోకస్ అనేది మనకి సపోర్ట్ అవుతుంది. మనకి ఈ 4 మొబైల్స్కి బ్యాక్ సైడ్ LED ఫ్లాష్ని అయితే వీళ్ళు ఇవ్వటం జరిగింది. అండ్ ఇమేజ్ రిజల్యూషన్ కనుక చూసుకుంటే మనకి కంప్లీట్ 4 మొబైల్స్లో 9000x700 పిక్సెల్ ఇమేజ్ రిజల్యూషన్ అయితే మనకి క్యాప్చర్ చేసినప్పుడు వస్తుంది. ఫ్రెండ్స్ కెమెరా ఫీచర్స్ కనుక చూసుకుంటే మనకి రెడ్మీ నోట్ 9లో 10x డిజిటల్ జూమ్ వరకు చేసుకునే అవకాశం ఉంది. ఆటో ఫోకస్ ఉంది, ఫేస్ డిటెక్షన్ ఉంది, టచ్ టు ఫోకస్ ఉంది. తర్వాత పోకో X2లో మాత్రం ఓన్లీ డిజిటల్ జూమ్ అని చెప్తున్నారు, ఆటో ఫోకస్ ఇంకేమన్నీ ఉన్నాయి. రియల్మీ 6 Proలో మాత్రం 20x డిజిటల్ జూమ్ వరకు చేసుకోవచ్చు అంటున్నారు. అండ్ M31లో మాత్రం 8x డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్ మీకు వీడియో వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు. మీరు 30 అంటే
4K వరకు మీరు వీడియో షూట్ చేసుకోవచ్చు, 1080 షూట్ చేసుకోవచ్చు, అండ్ 720లో కూడా మీరు వీడియో షూట్ చేసుకునే అవకాశం ఉంది. అండ్ స్లో మోషన్ కూడా మీకు సపోర్ట్ అవుతుంది. ఇందాక నేను మీకు చెప్పినట్టుగా మనకి రెడ్మీ నోట్ 9 ప్రో అండ్ ఇక్కడ లాస్ట్ M31 ఈ 2 మొబైల్స్కి మీకు 32 MP ఫ్రంట్ క్యామ్ సపోర్ట్ అయితే వీళ్ళు తీసుకురావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మనకి బ్యాటరీ కనుక చూసుకున్నట్లయితే బ్యాటరీ మనకి సామ్సంగ్ 6000 బ్యాటరీ ఇచ్చింది. మీకు 2 days వరకు బ్యాకప్ ఉంటుందని అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, కనెక్టివిటీ రేంజ్లో కనుక చూసుకుంటే మనకి మొత్తం 4GB వేరియంట్స్ 4GB వేరియంట్ ఫోన్స్ మనకి ఇంకా 5G ఈ బడ్జెట్ ఫోన్స్లో అయితే తీసుకురాలేదు. అంటే ఇది మిడ్ రేంజ్ బడ్జెట్ ఫోన్స్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ప్రైస్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయి. మనకి షామీ రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ వచ్చేసి మీకు 19,999 రూపీస్ వరకు పడుతుంది. అండ్ పోకో ఎక్స్ టూ కనుక మీరు చూసుకుంటే 21,500 వరకు పడుతుంది. రియల్మీ 6 ప్రో కనుక చూసుకుంటే అగైన్ 19,999 పడుతుంది. అండ్ సామ్సంగ్ M31 కనుక చూసుకుంటే మీకు 20,500 వరకు పడుతుంది. ఇవి మనకి అంటే మనకి ఆన్లైన్ వాళ్ళ కంపెనీ ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. అండ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా మనకి దొరుకుతున్నాయి. ఫ్రెండ్స్, మనకి సెన్సార్స్ కూడా ఏవి అయితే మిస్ చేయలేదు, అన్నీ మనకి ఉన్నాయి. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మనకి ఈ 4 ఫోన్స్ అది బెస్ట్ ఫోన్స్ అని నేను చెప్తున్నాను. మీకు ఒకవేళ సామ్సంగ్ కంపెనీ మీద గుడ్ ఫేవర్ ఉంటే కనుక యూ కెన్ గో విత్ సామ్సంగ్. లేదు మీరు ఎంఐ కనుక తీసుకోవచ్చు అనుకుంటే కనుక మీరు ఎంఐ అదే రెడ్మీ నోట్ 9 ప్రోకి వెళ్ళిపోవచ్చు. కానీ వీటన్నిటిలో యూఐ కనుక ఇంపార్టెన్స్ కనుక చూసుకుంటే ఫస్ట్ మీకు సామ్సంగ్ యూఐ అయితే చాలా బాగుంటుంది. తర్వాత రియల్మీ యూఐ చాలా బాగుంటుంది. ఆ తర్వాత మీకు ఈ షామీ ఎంఐ యూఐ అని నేను చెప్పగలను. ఫ్రెండ్స్, ఇది ఈ 4 మొబైల్స్ గురించి డిఫరెన్షియేషన్. షామీ రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అండ్ షామీ పోకో X2 అండ్ రియల్మీ 6 ప్రో అండ్ సామ్సంగ్ గెలాక్సీ M31 ఈ 4 మనకి 8GB వేరియంట్ ఫోన్స్ విత్ 128GB రోమ్తో వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ట్యాప్ చేయండి. మన ఛానల్ నుంచి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ అయితే మీకు వస్తాయి. దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్.